వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే పరమశివుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. ఇక అక్కడ జరుగుతున్న పూజలు భక్తుల సందడిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల సందడి ఎలా ఉంది? ఎస్కృప మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని దర్శనం కోసం భక్తులంతా కూడా బారులు తీరుతున్నారు. 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచి ఆ శివుని దర్శనం చేసుకునేందుకు భక్తులంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి క్యూ లైన్లో చూడవచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారో ఒకసారి ఈ విజువల్స్ చూస్తే స్పష్టమవుతుంది. వేలాది మంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించేందుకు ఉదయం నుంచి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని వారు చాలామంది కూడా ఇక్కడే సాయంత్రం రాత్రి అంతా కూడా జాగరణ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వేములవాడ శైవక్షేత్రం మిగతా శైవ క్షేత్రాలకు భిన్నమైన ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతాయి. హరిహరులు కొలువుదీరినటువంటి వేములవాడలో ఈరోజు అంతా కూడా చాలా చోట్ల శైవ క్షేత్రంలో ఈరోజు అంతా కూడా శివ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కానీ వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రం ఈరోజు మహాలింగార్చన, అదేవిధంగా లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహిస్తారు. ఈ లింగార్చన సందర్భంగా మృత్తికతో చేసినటువంటి లింగాలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది భక్తులు వేములవాడ రాజన్నను దర్శించేందుకు క్యూ లైన్లో నిలిచి ఉన్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులంతా కూడా కోడెమొక్కులు చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తుంది. కోడెమొక్కుల రాజన్నగా కూడా వేములవాడను పిలుస్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులంతా కూడా స్నానాలు ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత వారు ఈ ఆలయ సన్నిధిలోకి ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడలు ఏవైతే ఉన్నాయో ఆ కోడలన్నీ కూడా రాజన్నకు మొక్కుగా చెల్లించుకుంటారు. కుటుంబ సభ్యులతో తమ పిల్ల పాపలతో వచ్చి చాలామంది కూడా కోడె మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి చుట్టూ ఏదైతే మనం చూస్తున్నామో ఈ గుడి చుట్టూ అంతా కూడా కోడలతో ప్రదక్షిణ చేసిన తర్వాత కోడె మొక్కులు చెల్లించిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఆ రకమైనటువంటి కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. కోడెమొక్కులు రాజన్నకు ప్రీతిగా చెప్పుకుంటారు. అందుకే సంతానం కలిగిన, ఆర్థికంగా లాభం జరిగిన, తమ కోరికలు నెరవేరిన చాలామంది భక్తులు వచ్చి ఈ కోడెమొక్కులు చెల్లించుకుంటారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా భక్తులంతా కూడా క్యూ లైన్లను వేచి ఉన్నారు. చాలామంది పిల్లలతో, కుటుంబ సభ్యులతో చాలామంది కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. వేములవాడ రాజన్న భిన్నమైన ఆచార సాంప్రదాయాలకు నెలగా చెప్తారు. హరిహరువులు ఇక్కడే కొలువుదీరారు. ఘనమైన చరిత్ర ఉంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ స్వామిని దర్శించేందుకు ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు విఐపి దర్శనాలకు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే భక్తుల దర్శనం కొడుతుంది. భారీగా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వేలాది లక్షలాది మంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగించడం జరుగుతుంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం అంతా కూడా చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడే జాగరణ చేస్తారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాతే చాలా మంది ఇక్కడి నుంచి వెళ్తారు. ఈరోజు సాయంత్రం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా స్వామివారి జాగరణ చేసేటువంటి భక్తులంతా కూడా నిండిపోతుంది. కృప. రైట్ సతీష్. ఇక